విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. వియత్నాం బోటు బోల్తా ఘటనలో 15 మంది భారతీయ పర్యాటకులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 32 మంది భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. 21 మంది పర్యాటకులను కోస్ట్ గార్డ్ రక్షించారు. ఇక అత్యవసర సమాచారం కోసం భారత ఎంబసీ హెల్ప్ లైన్ నెంబర్లను విడుదల చేసింది. có người Việt Nam mà nó ghép tùm lum mà quay lại trong clip coi chóc luôn á, chứ không chết lắm đụ mẹ chết rồi. ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ వ్యాపార భాగస్వాములకు ఏర్పాటు చేసిన విహారయాత్రలో భాగంగా వీరందరూ వియత్నాంకి వెళ్లారు. ఈ క్రమంలో హాలాంగ్ బేలో స్పీడ్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విదేశీయులతో పాటు పలువురు భారతీయులు మరణించారు. Mình đi cho đâu cái nào á? Hả? Vậy thôi mình đi vô trong đi cô. Mình đi xuống con. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన పలువురు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వ్యాపారి కిషోర్ భార్య జయశ్రీ మరణించారు. కిషోర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కడప జిల్లాకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ మరణించినట్లు తెలుస్తోంది. బోటు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఈ బోట్ లో ఎంతమంది మన భారతీయులు ఉన్నారు, వారి వివరాలను సేకరించారు అధికారులు, ఏంటి అప్డేట్స్? శంకరి, వియత్నాం లో జరిగిన పడవ ప్రమాద ఘోరకలికి సంబంధించి గంటకు అత్యంత దిగ్భ్రాంతికరమైన విషాదకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వియత్నాంలోని పర్యాటక స్వర్గధామం అయినటువంటి ఫూక్ క్వాక్ ద్వీప సమూహంలో జరిగినటువంటి ఈ స్పీడ్ బోట్ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గురైన 32 మంది భారతీయులు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వ్యాపార భాగస్వాములు, అంటే డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళందరూ కూడా కావటం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతుంది. ఒక ప్రముఖ మొబైల్ బ్రాండ్ తన బిజినెస్ టార్గెట్స్ రీచ్ అయినటువంటి డీలర్ల కోసం ఏర్పాటు చేసిన ఇన్సెంటివ్ కార్పొరేట్ టూర్ ఇది. వినోదం కోసం వెళ్లినటువంటి విహారయాత్ర కాస్త క్షణాల వ్యవధిలో విషాదయాత్రగా మారిపోయింది. అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలు, అదేవిధంగా వియత్నాం కోస్ట్ గార్డ్ అందించినటువంటి వివరాలు చూస్తుంటే మన తెలుగువారు చాలా మంది ఇందులో మరణించినట్టుగా తెలుస్తుంది. ఫుక్ క్వాక్ అంతర్జాతీయ ఆర్థిక మండలి పరిధిలోని ఆందోయ్ ద్వీప సమూహంలో ఉన్నటువంటి థోన్ మెయ్ రుట్ నగోయ్ అనే ఒక చిన్న ద్వీప సమీపంలో, ఒక చిన్న ద్వీపం, ఆ ద్వీపం సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ స్పీడ్ బోట్ పర్యాటకులతో బయలుదేరింది. ఆ సమయంలో సముద్రంలో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. పైగా శంకరి, అక్కడ మాన్సూన్ అంటే వర్షాకాలం కావటం వల్ల సముద్రంలో భారీగా ఎగసిపడినటువంటి అలలు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి ఈదురు గాలుల దాటికి స్పీడ్ బోట్ అదుపు తప్పి ఒక్కసారిగా తలకిందులైంది. అయితే స్పీడ్ బోట్ పూర్తిగా బోల్తా పడి నిమిషాల వ్యవధిలోనే మునిగిపోవడంతో లోపల క్యాబిన్ లో కూర్చున్నటువంటి పర్యాటకులు బయటికి రాలేకపోయారు. ఊపిరి ఆడక సముద్రపు నీరు ఊపిరితిత్తుల్లోకి చేరటం వల్లే ఎక్కువ మంది మరణించారని వియత్నాం వైద్య నివేదికలు అయితే చెప్తూ ఉన్నాయి. అయితే శంకరి, ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక మత్స్యకారులు, అదేవిధంగా వియత్నాం నేవీ, కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపట్టారు. మొత్తం 32 మంది భారతీయుల్లో 21 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా రక్షించగలిగాయి. వీరంతా కూడా సముద్రంలో
మునుగుతున్న సమయంలో స్థానిక బోట్లు సకాలంలో స్పందించి వారిని కాపాడాయి. రక్షించబడినటువంటి వారిలో 8 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. వారిని పుక్పాక్ జనరల్ హాస్పిటల్ కి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తూ ఉన్నారు. సిబ్బంది సహా దాదాపు అందరినీ కూడా గుర్తించడంతో గాలింపు చర్యలైతే దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లుగా మనకు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ ఘోర కలిపైన భారత విదేశాంగ శాఖ అత్యంత వేగంగా స్పందించింది. ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు హనోయిలోని భారత రాయబార కార్యాలయం, అక్కడ ఉన్నటువంటి ఎంబసీ, హోచిమిన్ సిటీలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు నేరుగా రంగంలోకి దిగాయి. బాధితుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా 24 గంటలు పనిచేసే సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫోన్ నెంబర్లను కూడా, అంటే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందజేయడం జరిగింది. అయితే మరణించిన వారి గుర్తింపు ప్రక్రియ, ఐడెంటిఫికేషన్ ఇంకా కొనసాగుతుంది. పాస్పోర్ట్ వివరాల ఆధారంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన వారిని గుర్తించినట్లుగా తెలుస్తుంది. పోస్ట్ మార్టం ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రత్యేక విమానం లేదా కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా మృతదేహాలను భారతదేశానికి తరలించడానికి దౌత్యపరమైనటువంటి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే శంకరి, ఈ ప్రమాదం అంతర్జాతీయంగా పర్యాటక భద్రతపై మళ్లీ పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. వియత్నాం ప్రస్తుతం తక్కువ ఖర్చుతో కూడినటువంటి పర్యాటక కేంద్రంగా భారతీయులకు హాట్స్పాట్ అయింది. కానీ వర్షాకాలంలో సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు స్థానిక ఆపరేటర్లు భద్రతా నియమాలను ఎంతవరకు పాటించారనే దానిపైన వియత్నాం ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లోని సదరు మొబైల్ కంపెనీ డీలర్ల కుటుంబాలలో ఈ వార్త విన్నప్పటి నుంచి తీవ్ర విషాద ఛాయలైతే అందుకున్నాయి. ఎంబసీ నుంచి మృతుల అధికారిక పేర్ల జాబితా ఇంకా రావాల్సి ఉంది. అయితే ఇది వియత్నాం పడవ ప్రమాదానికి సంబంధించిన అంతర్జాతీయ, అదేవిధంగా ఎంబసీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మరో ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ చెప్పాల్సింది శంకరి, విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు హనోయిలోని భారత్ ఎంబసీ, హోచిమిన్ సిటీలోని కాన్సులేట్ అధికారులు వియత్నాం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో మృతదేహాలను వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించాలని కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అలల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు స్పీడ్ బోట్లు త్వరగా నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే కొందరు బోట్ లోపలి భాగంలో చిక్కుకుపోవటం వల్లనే ఈ మరణాల సంఖ్య పెరిగిందని అక్కడి నుంచి వస్తున్నటువంటి వార్తల ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రమాదం సమయంలో సముద్రంలో అత్యంత బలమైనటువంటి గాలులు, ఎత్తైనటువంటి అలలు, అంటే రఫ్ సీ కండిషన్స్ ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు, రెస్క్యూ సిబ్బంది కూడా చెప్పారు. అయితే వియత్నాం లో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సముద్రం ప్రయాణాలు మరింత ఏదైతే ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. సో ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల్లో, బాధితుల్లో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. వీరి వ్యక్తిగత గుర్తింపు ప్రక్రియ, ఐడెంటిఫికేషన్ భారత ఎంబసీ అధికారులు స్థానిక హాస్పిటల్ సాయంతో వేగవంతం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన భారతీయులు ఒక ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీకి చెందిన బిజినెస్ పార్ట్నర్స్, అదేవిధంగా డీలర్స్ అని తెలుస్తుంది. అయితే ఆ సదరు కంపెనీ ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రమోషనల్ అయితే ఇంటెన్సివ్ టూర్ లో భాగంగా వీరంతా అక్కడికి వెళ్ళినట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. మరి ఎంతమంది ఉన్నారు అక్కడ, ఎంతమంది సురక్షితంగా ఉన్నారు అంటే అక్కడ ప్రస్తుతం ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్ళు వాళ్ళ యొక్క అయితే బంధువులకి వాళ్ళకు ఫోన్లు చేసి అయితే సమాచారం తెలియజేస్తున్నారు. ఈ సమాచారం ప్రకారం కొంతమంది అయితే సేఫ్ గానే ఉన్నారు, కొంతమంది మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది పరిస్థితి అయితే అక్కడ సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి కూడా వియత్నాం ప్రభుత్వం అందజేస్తుంది. వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అయినటువంటి పుక్పాక్ ద్వీపం సమీపంలోనే ఈ యొక్క ఘటన జరిగింది. స్థానిక వియత్నాం ఐడెంటిఫికేషన్ తీసుకురావటం ఇదంతా ఒక ప్రాసెస్. దీనికన్నా ముందు అసలు ఎంతమంది వెళ్లారు, వాళ్ళ మృతుల సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారా, ఇదంతా క్లారిటీ వచ్చిందా? ఖచ్చితంగా ఈ సంఘటన జరిగినటువంటి సమయంలో ఈ స్పీడ్ బోట్ లో మొత్తం 32 మంది
పర్యాటకులు ఉన్నట్లుగా అధికారులు తెలిచారు. ఆ 32 మందిలో సుమారు 20 మంది వరకు కూడా, అంటే మనకు అందుతున్నట్టు సమాచారం 15 నుంచి 20 మంది వరకు సురక్షితంగా చేరారు. కొంతమంది గల్లంతయ్యారు, కొంతమంది మృతి చెందినట్లు, అంటే సుమారు 15 మంది వరకు కూడా మృతి చెందినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒక 6-7గురికి అయితే కొంత తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారందరికీ దగ్గరలోని హాస్పిటల్కి చేర్చి వాళ్ళందరికీ చికిత్స అయితే అందజేస్తున్నారు. వెంటనే అంటే ఈ ప్రస్తుతం గాయాలై చికిత్స పొందుతున్నటువంటి వారి దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకున్నటువంటి అధికారులు అసలు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత మన భారతీయులతో పాటు కొంతమంది విదేశాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ స్పీడ్ బోట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ వీళ్ళు ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ కృష్ణ.